ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం భగవద్గీత శ్లోకం 1వ అధ్యాయం 35వ శ్లోకం. ఏతాన్ హంతుమిచ్చామి జ్ఞాతోపి మధుసూదన ఆపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, ఈ నా స్వజనులను నేను చంపాలని అసలు కోరుకోవడం లేదు. వారు నన్ను చంపినా కూడా నేను వారిని చంపను. 3 లోకాల రాజ్యాన్ని ఇచ్చినా కూడా నేను చంపను. ఈ భూమి కోసం, ఈ రాజ్యం కోసం నేను ఎలా చంపగలను అంటున్నాడు అర్జునుడు. అని అర్జునుడి మనసులో ఆయన యొక్క హృదయంలో జరుగుతున్నటువంటి మానసిక యుద్ధానికి పరాకాష్ట. బయట యుద్ధమేమో కురుక్షేత్రంలో జరుగుతుంది, కానీ అసలు యుద్ధం జరుగుతున్నది ఎక్కడ అంటే అర్జునుడి మనసులో జరుగుతుంది ఇదంతా. ఓకే, నెక్స్ట్. అర్జునుడు యోధుడు, క్షత్రియుడుగా యుద్ధం చేయడం అతని ధర్మం. కానీ ఎదుట ఉన్నవారు శత్రువులు కాదు. గురువు ద్రోణాచార్యుడు, తాత భీష్ముడు స్నేహితులు, బంధువులు. ఇప్పుడు ప్రశ్న, ఏం ప్రశ్న అర్జునుడికి అంటే, ధర్మం కోసం బంధువులను చంపాలా లేదా ప్రేమ కోసం ధర్మాన్ని వదులుకోవాలా? అర్జునుడికి ఈ సందేహం వచ్చింది. ఏంటి? ధర్మం కోసం బంధువులను చంపాలా లేదా ప్రేమ కోసం ధర్మాన్ని వదులుకోవాలి అంటే, ఇక్కడ ఏం చేస్తున్నాడు అర్జునుడు? ప్రేమ వైపే మొగ్గు చూపుతున్నాడు. ఓకే, ప్రపంచాన్ని గెలిచిన మనసు ఓడిపోతే, ఇక్కడ అర్జునుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే, 3 లోకాల రాజ్యాన్ని ఇచ్చినా కూడా నేను ఈ పని చేయను అంటే ఏంటో అర్థం తెలుసుకుందాం. మనం ఎంత సంపాదించినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, మనసుకు నచ్చని పని చేస్తే ఆ విజయానికి విలువ ఉండదు. మనసు శాంతి లేకుండా ఉన్న విజయం అసలు విజయమే కాదు. అంతే కదా, మనం కొట్లాడి ఎంతో ఆస్తిని మనకు సంబంధించిన వాళ్ళతో తీసుకున్నాం, కానీ మనలో శాంతి లేదు. ఇంకప్పుడు మనకి ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? అట్లాగే అర్జునుడు కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళని చంపి ఆ 3 లోకాల రాజ్యాన్ని ఇచ్చినా సరే నేను మాత్రం ఎవరిని చంపను. నేను ధర్మాన్ని తప్పనంటే ధర్మాన్ని తప్పమని చెప్పట్లేదు, ఇక్కడ ప్రేమను వదులుకోమంటున్నాడు కృష్ణ భగవానుడు. రాసుకోండి. నెక్స్ట్, ఈ శ్లోకాన్ని చూసి కొందరు అనుకుంటారు, అర్జునుడు ఎంత గొప్పవాడు, హింస చేయకూడదని చెప్పాడు. అవును, ఇది గొప్ప భావమే, కానీ ఇక్కడ ఒక చిన్న లోపం ఉంది. అర్జునుడు తన వ్యక్తిగత భావోద్వేగం వల్ల ధర్మాన్ని వదులుకుంటున్నాడు. ఇది నిజమైన అహింస కాదు, ఇది మోహం వల్ల వచ్చినటువంటి నిర్ణయం. ఆయన అహింస చెయ్యొద్దని చెప్తున్నాడు, కరెక్టే, బాగానే ఉంది, కానీ అది నిజమైంది కాదు. తన వ్యక్తిగతమైనటువంటి వచ్చినటువంటి భావోద్వేగం వల్ల వచ్చినటువంటి తను తీసుకున్నటువంటి నిర్ణయం. చూడండి, మన జీవితంలో మనం కూడా ఒక తండ్రి కొడుకున్నాడు. కొడుకు తప్పులు చేస్తున్నాడు, కానీ కొడుకు మీద ప్రేమతో ఆ తప్పును తప్పు అని చెప్పలేకపోతున్నాడు, చేసే పనిని ఆపకపోతున్నాడు. మరి ఒక ఉద్యోగి కూడా స్నేహితుడి కోసం, అంటే ఆ ఉద్యోగి తప్పు చేస్తున్నాడు, 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్పకుండా ఆపకపోతే అక్కడ
ధర్మాన్ని తప్పినట్లే. అక్కడ తండ్రి కానీ స్నేహితుడి కోసం కానీ ఏం చేయాలి? వాళ్ళు ధర్మంగా నిలబడాలి. ప్రేమ కోసం ఎప్పుడూ చేసే తప్పును చెప్పకుండా ఉండకూడదు. ధర్మానికి విరుద్ధం అది. ఓకే, నెక్స్ట్. నిజమైన కరుణ అంటే ఏంటి? నిజమైన కరుణ అంటే ధర్మాన్ని కాపాడటం. ఈ ధర్మాన్ని కాపాడడానికి మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు కఠినంగా ఉండాలి, కొన్నిసార్లు నిజం చెప్పాలి, కొన్నిసార్లు బాధ కలిగించాల్సి వస్తుంది. అది హింస కాదు, అది ధర్మ పరిరక్షణ. మరి ఇదే విషయాన్ని మన మనసులో ఒకసారి ప్రశ్నించుకుందాం. ఏమని అంటే, నేను చేస్తున్న పనులు ధర్మం ఆధారంగా ఉన్నాయా, లేక భావోద్వేగం ఆధారంగా ఉన్నాయా? అర్జునుడు ఈ శ్లోకంలో భావోద్వేగానికి లోనయ్యాడు. కానీ తర్వాత శ్రీకృష్ణుడు అతన్ని జ్ఞాన మార్గంలో నడిపించాడు. ఇదే భగవద్గీత యొక్క మహిమ. మన బలహీనతలను బలంగా మార్చేది. ఇక్కడ మన జీవితంలో మనం దేని గురించి ఆలోచించాలి అనేది ఒకటి. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. దీని గురించి కొంచెం ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీత బోధ చేస్తున్నాడు, జ్ఞానాన్ని అందిస్తున్నాడు, తన యొక్క జీవితాన్నే మార్చడానికి చూస్తున్నాడు. మన జీవితంలో మనము ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇప్పటి వరకు ఈ ప్రాపంచిక జీవితంలోనే మనము జీవించాము. ఎంతసేపు మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల కోసమే మన యొక్క తపన. మన యొక్క చుట్టాలకు అనుకోండి, బంధువులకు అనుకోండి, స్నేహితులకు అనుకోండి, మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లల కోసం అనుకోండి, మనకు తాళి కట్టిన భర్త కోసం అనుకోండి, భార్య కోసం అనుకోండి, ఇలా మనం ఏ పాత్రనైతే పోషిస్తున్నామో ఆ పాత్ర కోసం మనం పరితపించాలి కూడా. అది ఓకే, అది కరెక్టే. కానీ ఇప్పుడు మనకంటూ ఒక జీవితం ఉంది. ఓన్లీ ప్రాపంచిక జీవితమే మన జీవితం కాదు, ఆధ్యాత్మిక జీవితం మన జీవితం. ఈ ఆత్మ ఈ జన్మలో ఉన్నది ఒకటే కాదు, జన్మలకు ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఎదిగింప చేసుకోవడానికే, పాఠాలు నేర్చుకోవడానికే, అనుభవాలు పొందడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఏదో ఒకరి పుణ్యాన ఒక గురువు మనకు లభించిండు. మరి ఎక్కడో మనం ఏం చేస్తున్నాం? ధర్మం తప్పుతున్నాం, ప్రేమ కోసమే పాకులాడుతున్నాం. ఆ అర్జునుడు ఏం చేస్తున్నాడు? ధర్మాన్ని తప్పి ప్రేమ కోసమే తపిస్తున్నాడు. ఎలా తపిస్తున్నాడు? నేను ఎవరిని చంపను, నాకేమీ వద్దు, ఆ హింస వద్దు అంటున్నాడు. కరెక్టే, హింస వద్దు, కరెక్టే. కానీ నీవు ధర్మంగా జీవించాలి. కానీ నువ్వు అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నావు. ఇక్కడ మనం కూడా ఏం చేస్తున్నాము? మనకింకా మొత్తానికి ఎవరిని చంపమని చెప్పట్లేదు. మరి చెప్తున్నారా మన గురువులు చెప్తున్నారా చంపమని? ఎవరిని చంపమనట్లే. నీ ఇంట్లో నీవు నీ బాధ్యతలను స్వీకరిస్తూ, నీ బాధ్యతను సరిదిద్దుకుంటూ చేస్తూ నీ ఆత్మ అభివృద్ధి కోసం తపన పడు అని చెప్తున్నారు. మనమేం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ కాడ లొంగిపోతున్నామా? మన ఆత్మను ఉన్నతీకరింప చేసుకోవడానికి ఏమాత్రమైనా మనం పాటుపడుతున్నామా అని ప్రతి ఒక్కరూ మీ ఆత్మల మీద, మీ హృదయం మీద మీరు చెయ్యేసుకొని ఆలోచించి నాకు ఇప్పుడు సమాధానం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.